హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ. ఈరోజు మనం సైకాలజీ సబ్జెక్ట్లో బాల్యదశ అనే పాఠం గురించి టెక్స్ట్ బుక్ క్విక్ రివిజన్ నేర్చుకుందాం. బాల్యదశ వ్యక్తి జీవితంలో బాల్యదశ చాలా కీలకమైన దశ. ఈ దశలో వారు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతాయి. ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనోవైజ్ఞానికవేత్తలు వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించారు. అందుకే బాల్యం వ్యక్తి జీవితానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. కనుక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లల బాల్యదశ నిర్మితి, వారి పూర్వ అభ్యసన అనుభవాలపై సరైన అవగాహన ఉండాలి. బాల్యదశ అంటే ఏమిటి? అందరి పిల్లలు బాల్యం ఒకేలా ఉంటుందా? వేరువేరుగా ఉంటే దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? బాల్యదశను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? పిల్లల పెంపక విధానాలు పిల్లల బాల్యదశ నిర్మితిపై ఏ రకమైన ప్రభావం చూపుతాయి మొదలగు విషయాలు ఉపాధ్యాయులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాటితో పాటు బాలలను ఏ రకంగా అధ్యయనం చేయాలో తెలుసుకోగలిగి ఉండాలి. ఉపాధ్యాయులు తాము పై అంశాలకు చెందిన జ్ఞానాన్ని సంపాదించుకుని తరగతి గదికి అన్వయించినప్పుడు తల్లిదండ్రుల సమావేశాల్లో ప్రతిస్పందించినప్పుడు వారికి మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారు. ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనోవైజ్ఞానికవేత్తలు వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించారు. అందుకే బాల్యం వ్యక్తి జీవితానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. అవునండి, బాల్యం అనేది వ్యక్తి జీవితానికి ఒక పునాది. ఎందుకంటే బాల్యదశలో ఏర్పడే అనుభవాల ద్వారానే వ్యక్తి మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి బాల్యంలో ఎటువంటి అనుభవాలను ఎదుర్కొంటే వ్యక్తి ఆ విధంగా తయారవుతాడనమాట. కనుక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లల బాల్యదశ నిర్మితి, వారి పూర్వ అభ్యసన అనుభవాలపై సరైన అవగాహన ఉండాలి. అవును కదండి. మరి ప్రాథమిక పాఠశాలలో ఏజ్ ఏంటంటే 6 నుండి 10 సంవత్సరాల పిల్లలు ఉంటారు కాబట్టి బాల్యదశలో ఉంటారు. బాల్యదశలో యాక్టివ్గా ఉంటారు, ఏ చెప్పినా నేర్చుకోగలుగుతారు పిల్లలు. ఆ దశలో ఉన్న పిల్లలకి ఉపాధ్యాయులు వాళ్ళ గురించి సరైన అవగాహన ఉండి సరైన దారిలో పెడితే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఆ దశలో పిల్లల గురించి ఉపాధ్యాయుడికి సరైన అవగాహన ఉండాలి అని చెప్తున్నారు. బాల్యదశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ. ఈ మధ్య మనం తరచుగా పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు. ఏంటండి? పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు అనే మాటలు వింటున్నాం. అసలు బాల్యాన్ని కోల్పోవడం అంటే ఏమిటి? బాల్యాన్ని కోల్పోవడం అంటే ఏంటండి? అసలు బాల్యం అంటే ఏంటో తెలుసుకుంటే దాన్ని కోల్పోవడం అంటే ఎలాగో తెలుస్తుంది. ఓకే, ఆ వయసులో పొందాల్సిన పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు ఏంటంటే ఆ వయసులో పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు మొదలైనవి కోల్పోవడం అని అర్థం. బాల్యంలో పిల్లలు ఎలా ఉంటారు? చాలా ఉత్సాహంగా ఉంటారు. తల్లిదండ్రుల సంరక్షణలో, పోషణలో ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటారు. సంరక్షణ, పోషణ అంటే వాళ్ళకి అప్పుడు బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు పెంచి పోషిస్తారు. సంరక్షణ అంటే జాగ్రత్తగా చూసుకుంటారు, ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా రక్షించుకుంటూ సంరక్షణ. ఆటలు, పాఠశాలలో కానీ ఇంటి వద్ద కానీ ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆటలు, పాటలు మొదలైనవి కోల్పోవడం. ఇవన్నీ ఉంటే ఆ బాల్యం సక్రమంగా ఉన్నట్టు. కోల్పోతే బాల్యాన్ని కోల్పోవడం అంటారు దాన్ని. ఏమీ లేకపోతే వాళ్ళ బాల్యంలో పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు మొదలైనవి లేకుండా జరుగుతూ ఉంటే ఆ పిల్లలు ఆ బాల్యాన్ని కోల్పోతున్నారు అని అర్థం. అదండి. అలా ఎందుకు జరుగుతుంది? అలా కాకుండా ఏం చేయాలి? బాల్యాన్ని కోల్పోవడం అనేది ఎందుకు జరుగుతుంది? బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏమేం చేయాలి అనేవి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశాలు. అయితే బాల్యదశ అంటే ఏంటంట? బాలలు అంటే ఎవరు? అసలు బాల్యం అంటే ఏంటి? బాల్యదశ అంటే ఏమిటి?
అని ప్రశ్నించినప్పుడు మనకు అనేక రకాల నిర్వచనాలు కనపడుతూ ఉంటాయి. మనోవైజ్ఞానికవేత్తలు, విద్యావేత్తలు, సాంఘికవేత్తలు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైన వారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం. దేని విషయంలో అంటే బాల్యం అంటే ఏంటి, బాల్యదశ అంటే ఏంటి అని ప్రశ్నించినప్పుడు మనోవైజ్ఞానికవేత్తలు ఏమన్నారు, విద్యావేత్తలు ఏమన్నారు, సాంఘికవేత్తలు ఏమన్నారు, మానవ శాస్త్రజ్ఞులు ఏ విధంగా అభిప్రాయపడ్డారు అనేది తెలుసుకుందాం. 17వ 18వ శతాబ్దాలలో బాల్యం అనే భావన ఏర్పడిందని తెలుస్తుంది. ముఖ్యంగా జాన్ లాక్. ఎవరండి? జాన్ లాక్ విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించిన ప్రస్తావన ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎవరి తాత్విక రచనతో బాల్యం ప్రారంభమైందని చెప్తున్నారు? జాన్ లాక్. ఈ రకం ఆలోచనలు, రచనలకు బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవారు. ఏంటంట? ఈ రకం ఆలోచనలు, రచనలకు బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవారు. పరిపూర్ణత సాధించలేదు, సాధిస్తే వయోజనులే, సాధించలేదు కాబట్టి బాలలుగా గుర్తించారు. ఓకే. వికాసాత్మక పరంగాను, జైవిక పరంగాను, వికాసాత్మక పరంగాను, జైవిక పరంగాను, వికాసం పరంగాను, జైవిక పరంగా అంటే జెనెటిక్ పరంగాను, తల్లిదండ్రుల నుండి వస్తుంది కదా జీన్స్, ఆ పరంగాను బాల్యంను శైశవం నుండి వయోజన దశకు మధ్య ఉన్న కాలాన్ని గుర్తించారు. బాల్యం అంటే ఏంటి? శైశవం నుండి వయోజన దశ మధ్య కాలాన్ని బాల్యంగా గుర్తించారంట. శైశవం అంటే 2 సంవత్సరాల నుండి వయోజన దశ 18 సంవత్సరాలు, 2 నుండి 18 సంవత్సరాలు అనుకోవచ్చు. శైశవం నుండి వయోజన దశ వరకు మధ్య ఉన్న కాలాన్నే బాల్యంగా గుర్తించారు. ఏం పరంగా? వికాసాత్మక పరంగాను, జైవిక పరంగాను. ఓకే. మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను బాలలని, 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించడం జరుగుతుంది. మన భారతదేశంలో ఏమవుతుందండి? 14 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను, 14 సంవత్సరాలు అంతకంటే వయసు తక్కువ ఉన్న పిల్లలను బాలలుగా గుర్తించడం జరుగుతుంది. 15, 16, 17, 18, 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించడం జరుగుతుంది. ఫిలిప్ ఫెరిస్. ఎవరు? ఫిలిప్ ఫెరిస్ అనే చరిత్రకారుని రచన. ఫిలిప్ ఫెరిస్ రచన ఏంటి? సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్. ఫిలిప్ ఫెరిస్ రచన ఏంటండి? సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే దానిలో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారు. ఫిలిప్ ఫెరిస్ రచన అయిన సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్లో బాల్యం గురించి ఏం రాశారంటే, ఇది ఒక సహజసిద్ధం కానిది, సమాజం ఏర్పరిచిన భావం అని గుర్తించడం జరిగింది. దేంట్లో? సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్. అది ఎవరు రాశారు? ఫిలిప్ ఫెరిస్. 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరప్లో పెయింటింగ్లు, పాఠశాల రికార్డుల్లో, శిలా శాసనాలలో, కొందరి రచయితల రచనలలో కనిపించిందని ఫిలిప్ ఫెరిస్ పేర్కొన్నారు. 16వ శతాబ్దంలో అంతా బాల్యం గురించిన భావనలు ఎక్కడున్నాయంట? యూరప్లో పెయింటింగ్ల రూపంలో. రకరకాల పెయింటింగ్లు వేసేవాళ్ళు కదా పాతకాలంలో, ఒక సన్నివేశాన్ని పెయింటింగ్గా మలిచేవాళ్ళు. నెక్స్ట్ పాఠశాల రికార్డులు. అప్పుడున్న పాఠశాల ప్రకారం అప్పుడున్న రికార్డుల్లో బాల్యం గురించిన ఆనవాళ్ళు కనపడినాయి. నెక్స్ట్ ఎక్కడ కనపడినాయి? దేన్నైనా పాత రోజుల్లో శిలాశాసనాలు వేసేవాళ్ళు. ఆ శిలాశాసనాల్లో కూడా బాల్యం గురించిన ఆనవాళ్ళు ఉన్నాయి. కొందరు రచయితల రచనలు, అప్పుడున్న రచయితలు కొన్ని రచనలు చేశారు కదా, ఆ రచనల్లో కూడా బాల్యం గురించిన ప్రస్తావన వచ్చింది అని ఎవరు చెప్పారంటే ఫిలిప్ ఫెరిస్ గారు పేర్కొన్నారు. ఎవరు? ఫిలిప్ ఫెరిస్. ఓకే. జాన్ లాక్. ఎవరు? జాన్ లాక్ తత్వవేత్త. తన రచనలలో బాల్యంలోని పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది. ఏంటంట? బాల్యంలోని పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని చెప్పింది ఎవరండి? జాన్ లాక్. బాల్యంలోని పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల అని చెప్పింది జాన్ లాక్. ఏమీ రాయని నల్లబల్ల అంటే ఏంటి? ట్యాబులా రాసా అని పేర్కొన్నారు. దాన్ని ఎలా చెప్పారు? ట్యాబ్యులా రాసా అని పేర్కొన్నారు. అది చెప్పింది ఎవరంటే జాన్ లాక్ గారు. అలా ఏమీ రాయబడిన బాలల మనస్సులోకి సరి అయిన భావనలను, అభిప్రాయాలను
నాటుకునేటట్లు లేక ఏర్పడేటట్లు చేయడం తల్లిదండ్రుల పెద్దల బాధ్యత అని సూచించారు. ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామికీకరణతో ఆదర్శవంతమైన పవిత్రమైన బాల్య దశకు లేక బాల్యానికి పిల్లల పెంపకంలో జరగవలసిన వాస్తవానికి మధ్య అగాధం ఏర్పడి విపరీత ధోరణులు కనిపించడం ప్రారంభమైంది. పిల్లలు లేక బాలలు ఫ్యాక్టరీల్లో గనుల్లో కార్మికులుగా చేర్చుకుని అపాయకరమైన పనులలో ఎక్కువ గంటలు పని చేయించుకుని తక్కువ కూలీలు ఇవ్వడంతో బాల్యం తన పవిత్రతను కోల్పోవడం ప్రారంభమైంది. బాల్యం అంటే తన పవిత్రతను కోల్పోయిందంట. ఎలాగా? యూరప్లో పారిశ్రామీకరణ జరుగుతున్న రోజులలో ఎక్కువ మంది బాలలు ఫ్యాక్టరీలలో లేదా గనులలో కార్మికులుగా చేరేవాళ్ళు. బాలలు ఫ్యాక్టరీలో గనుల్లో పనిచేయడానికి కార్మికులుగా చేరారు. అపాయకరమైన పనుల్లో ఎక్కువ గంటలు పని చేయించుకుని తక్కువ కూలీ, పని గంటలు ఎక్కువ, కూలీ తక్కువ, అలా ఇవ్వడంతో బాల్యం తన పవిత్రతను కోల్పోవడం ప్రారంభమైంది. ఎక్కువసేపు పిల్లల్ని పని చేయించుకుని కూలి పని తక్కువ ఇచ్చేవాళ్ళంట. అందువల్ల బాల్యం తన పవిత్రతను కోల్పోయిందని చెప్పారు. కానీ 19వ శతాబ్దం అంతానికి బాలలు బాల్యం పట్ల నూతన వైఖరి కనిపించింది. తర్వాత ఏమైందంట? బాలలు బాల్యం పట్ల ఒక నూతన వైఖరి కల్పించిందంట 19వ శతాబ్దం అంతానికి, అంటే 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి. బాల కార్మిక వ్యవస్థలపై బాలల దోపిడీ లేక పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమైనాయి. బాల కార్మిక వ్యవస్థకు బాలను పనిలో పెట్టుకోకూడదని బాల కార్మిక వ్యవస్థపై అవగాహన వచ్చింది. బాలల దోపిడీ పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయంట. తర్వాత జాన్ లాక్, ఎవరు? జాన్ లాక్ తత్వవేత్త, తన రచనలలో బాల్యంలోని పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది ఏంటంట? బాల్యంలోని పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని చెప్పింది ఎవరండి? జాన్ లాక్. బాల్యంలోని పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల అని చెప్పింది జాన్ లాక్. ఏమీ రాయని నల్లబల్ల అంటే ఏంటి? ట్యాబులా రాసా అని పేర్కొన్నారు. దాన్ని ఎలా చెప్పారు? ట్యాబ్యులా రాసా అని పేర్కొన్నారు. అది చెప్పింది ఎవరంటే జాన్ లాక్ గారు. అలా ఏమీ రాయబడిన బాలల మనస్సులోకి సరి అయిన భావనలను, అభిప్రాయాలను నాటుకునేటట్లు లేక ఏర్పడేటట్లు చేయడం తల్లిదండ్రుల పెద్దల బాధ్యత అని సూచించారు. ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామికీకరణతో ఆదర్శవంతమైన పవిత్రమైన బాల్య దశకు లేక బాల్యానికి పిల్లల పెంపకంలో జరగవలసిన వాస్తవానికి మధ్య అగాధం ఏర్పడి విపరీత ధోరణులు కనిపించడం ప్రారంభమైంది. పిల్లలు లేక బాలలు ఫ్యాక్టరీల్లో గనుల్లో కార్మికులుగా చేర్చుకుని అపాయకరమైన పనులలో ఎక్కువ గంటలు పని చేయించుకుని తక్కువ కూలీలు ఇవ్వడంతో బాల్యం తన పవిత్రతను కోల్పోవడం ప్రారంభమైంది. బాల్యం అంటే తన పవిత్రతను కోల్పోయిందంట. ఎలాగా? యూరప్లో పారిశ్రామీకరణ జరుగుతున్న రోజులలో ఎక్కువ మంది బాలలు ఫ్యాక్టరీలలో లేదా గనులలో కార్మికులుగా చేరేవాళ్ళు. బాలలు ఫ్యాక్టరీలో గనుల్లో పనిచేయడానికి కార్మికులుగా చేరారు. అపాయకరమైన పనుల్లో ఎక్కువ గంటలు పని చేయించుకుని తక్కువ కూలీ, పని గంటలు ఎక్కువ, కూలీ తక్కువ, అలా ఇవ్వడంతో బాల్యం తన పవిత్రతను కోల్పోవడం ప్రారంభమైంది. ఎక్కువసేపు పిల్లల్ని పని చేయించుకుని కూలి పని తక్కువ ఇచ్చేవాళ్ళంట. అందువల్ల బాల్యం తన పవిత్రతను కోల్పోయిందని చెప్పారు. కానీ 19వ శతాబ్దం అంతానికి బాలలు బాల్యం పట్ల నూతన వైఖరి కనిపించింది. తర్వాత ఏమైందంట? బాలలు బాల్యం పట్ల ఒక నూతన వైఖరి కల్పించిందంట 19వ శతాబ్దం అంతానికి, అంటే 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి. బాల కార్మిక వ్యవస్థలపై బాలల దోపిడీ లేక పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమైనాయి. బాల కార్మిక వ్యవస్థకు బాలను పనిలో పెట్టుకోకూడదని బాల కార్మిక వ్యవస్థపై అవగాహన వచ్చింది. బాలల దోపిడీ పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయంట. తర్వాత బాల్యం యొక్క పవిత్రతను, అమాయకత్వాన్ని కాపాడడం, పిల్లల్ని పెంచడం కుటుంబంలోని తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొంటూ ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఏంటంట? బాల్యం యొక్క పవిత్రతను, అమాయకత్వాన్ని కాపాడడం. పిల్లలు ఎలా ఉంటారండి? చాలా పవిత్రంగా ఉంటారు, అమాయకమైన మనుషులు. చిన్నప్పుడు ఎలా ఉంటాం? అమాయకంగా ఉంటారు కదా, ఏమీ ఉండదు, కల్మషం లేని మనసుతో అమాయకంగా ఉంటారు. అలా పిల్లల్ని పెంచడం కుటుంబంలోని తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొంటూ ఉద్యమాలు ప్రారంభమైనాయి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని కానీ వదిలేసి పనుల్లో పెట్టుకోవడం కాదు, వాళ్ళ పెంపకం, పోషణ, సంరక్షణ, ఆటలు పాటలు చూసుకోవాల్సిన బాధ్యత
తల్లిదండ్రులకు ఉందనే ఉద్యమాలు ప్రారంభమైనాయంట. ఆ సమయంలోనే బాలల కొరకు చిత్రాలతో కూడిన పుస్తకాలు, ఆట వస్తువులు ఏంటంట, బాలల కొరకు చిత్రాలతో కూడిన పుస్తకాలు, ఆట వస్తువులు, బొమ్మల తయారీకి కావాల్సిన ఫ్యాక్టరీలు వచ్చాయి. బాలల కోసం వచ్చినాయి చూడండి, చిత్రాలతో కూడిన బొమ్మలు, పుస్తకాలు, ఆట వస్తువులు, ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ బాలల కోసం వచ్చాయంట. నెక్స్ట్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడి బాలలకు నిర్బంధ విద్య ఇవ్వడం ప్రారంభమైంది. ఇక్కడ చూడండి, బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించబడింది పూర్తిగా. బాలలకు నిర్బంధ విద్య ఖచ్చితంగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ నిర్బంధం చేశారు. తర్వాత, బాల్యం ఒక వినోదభరితమైన సంతోషకరమైన జీవితకాలంగా గుర్తించబడింది. బాల్యం అంట వినోదభరితమైన అంటే ఆనందంతో కూడిన, వినోదం అంటే చేయడం ద్వారా ఆనందం పొందాలి, సంతోషం, ఆనందంగా సంతోషంగా తన జీవితాన్ని గడిపే కాలంగా బాల్యాన్ని గుర్తించారు. 20వ శతాబ్దం ప్రారంభానికి బాల్యం పట్ల నవీన దృక్పథాలు ఏర్పడడం మొదలైనవి. ఓకే, 19వ శతాబ్దం ఆఖరికి వచ్చేసరికి బాల కార్మిక వ్యవస్థ మీద ఒక అవగాహన వచ్చింది, అలా ఉండకూడదు అని చెప్పి. 20వ శతాబ్దం ప్రారంభం అయ్యేసరికి బాల్యం పట్ల పూర్తిగా నవీన దృక్పథాలు ఏర్పడినాయి అంట. ఓకే, బాల్యం అంటే బాధలు లేని, కార్మిక పనులు లేని సంతోషకరమైన కాలంగాను, కష్టాలు భయాలు లేని ఆనందదాయక కాలంగాను గుర్తించాలని, బాల్యం ఆటలతో పాటలతో కూడిన పౌర బాధ్యతల అభ్యాసనానికి, సాంఘికీకరణానికి అనువైన వయసుగా గుర్తించారు. బాల్యాన్ని ఎలా గుర్తించారంట, బాధలు లేని, కార్మిక పనులు లేని, బాధలు కష్టాలు లేకుండా, ఏ పనికి వెళ్లకుండా సంతోషకరమైన కాలం, ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా హ్యాపీగా గడిపే కాలం బాల్యాన్ని గుర్తించారు. కష్టాలు భయాలు లేరు, ఆ వయసులో పనులకి వెళ్ళే కష్టాలు ఉండకూడదు, దేని గురించి భయం ఉండకూడదు, ఆనందదాయక కాలం, ఎంతో సంతోషంగా గడపాలి. బాల్యం ఆటలతో పాటలతో ఏముండాలంట, బాల్యంలో ఆటలు పాటలు ఉండాలి. పౌర బాధ్యతల అభ్యాసనం, సరైన పౌరుడిగా ఎదగడానికి కావాల్సిన అభ్యాసం, ఏమేమి నేర్చుకోవాలో అవి నేర్చుకోవాలి. సాంఘికీకరణానికి, నలుగురితో కలిసి జీవించడానికి అనువైన వ్యక్తిగా బాల్యంలో అతన్ని తయారు చేయడానికి ఈ బాల్య దశ అనేది అనువైన వయసుగా ఈ బాల్యాన్ని గుర్తించారు. ఓకే, బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు 1852 ప్రకారం చైల్డ్ అంటే బిడ్డ అని, పిల్లకాయ అని అర్థం. చైల్డ్ అంటే అర్థం ఏంటంటే, బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ప్రకారం బిడ్డ అని, పిల్లకాయ అని అర్థం. బిడ్డ, పిల్లకాయ అని అర్థం. పత్రికా పదకోశం ప్రకారం చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు, చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగబిడ్డ లేదా శిశువు లేదా వత్స అని అర్థం. దేని ప్రకారం, పత్రికా పదకోశం ప్రకారం చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు, చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగబిడ్డ, శిశువు లేక వత్స అని అర్థం. 1989లో యుఎన్ఓ బాలల హక్కులను ప్రసాదించినప్పుడు 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారిని బాలలుగా గుర్తించింది. యుఎన్ఓ ఎలా గుర్తించిందండి, బాలలంటే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళందరినీ బాలలుగా గుర్తించింది. ఎప్పుడు, 1989 సంవత్సరంలో. భారతదేశంలో 14 సంవత్సరాల వయసులో ఉన్నవారిని బాలలుగా, 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నవారిని మైనర్లుగా గుర్తించింది. భారతదేశంలో ఇందాక చెప్పుకున్నాం, 14 సంవత్సరాలు లేదా అంతకంటే కింద వయసు ఉన్న పిల్లలందరినీ బాలలుగా గుర్తించారు. అలాగే 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని భారతదేశంలో మైనర్లుగా గుర్తించడం జరిగింది. చైల్డ్హుడ్ అంటే బాల్యం అని, పసితనం అని, చిన్నతనం అని నిఘంటువులు పేర్కొంటున్నాయి. నిఘంటువులు ఏం పేర్కొంటున్నాయి అంట, చైల్డ్హుడ్ అంటే బాల్యం అని, పసితనం అని, చిన్నతనం అని అర్థాలు ఇస్తున్నాయి నిఘంటువులు అనేవి. బాల్య దశ కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బాల్యాన్ని ఎలా గుర్తించారంట,
14 సంవత్సరాల వయసు వరకు ఉన్న కాలాన్ని బాల్యదశగా గుర్తించారంట. అంటే బాల్యంలో పిల్లల కొంటెగా, తొంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితినే బాల్యంగా పేర్కొన్నారు. పిల్లలు ఎలా ఉంటారంటండి? 14 సంవత్సరాల పిల్లలు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం కొంటెగా, తొంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితినే బాల్యంగా పేర్కొన్నారు. కొంటెగా ఉంటారు, తొంటరిగా ఉంటారు, ఏది పడితే అది చేస్తారు. అనాలోచితంగా ఉంటారు, అంటే ఆలోచించి చేయరు, ఏది అనిపిస్తే ఏది తోస్తే అది చేస్తారనమాట. సాధు స్వభావం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన పర్టికులర్ పాయింట్అవుట్ చేసి ఉండదన్నమాట. అమాయకంగా ఉంటారు, అది తెలిసిందే, పిల్లలంటేనే కల్మషం లేని మనసుతో అమాయకంగా ఉంటారు అన్నమాట. అలా ఉండే మానసిక స్థితినే బాల్యంగా పేర్కొంటారు. ఆ స్థితి ఎక్కడ ఉంటుంది? మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు ఉంటుందంట. ఓకే, బాల్యదశ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాలలో వికాసాత్మక మనోవిజ్ఞానం, డెవలప్మెంటల్ సైకాలజీ, మానవ జీవితాలలో వివిధ దశలను విభజించి ఒక్కొక్క దశలో ఏర్పడే పెరుగుదల వికాసాలను అధ్యయనం చేస్తుంది. మనోవైజ్ఞానిక శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాల్లో వికాసాత్మక మనోవిజ్ఞానం అనేది ఒకటి. మానవ జీవితాలలో వివిధ దశలను విభజించి ఒక్కొక్క దశలో ఏర్పడే పెరుగుదల వికాసాలను అధ్యయనం చేస్తుంది. మనిషి జీవితంలో వివిధ దశలు ఉంటాయి కదండి, వికాస దశలు. దానిలో ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుంది అనేది విడివిడిగా అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారు? వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారంట. అందులో బాల్యానికి సంబంధించిన దశలు ఏంటంటే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఏంటంటే అందులో బాల్యానికి సంబంధించిన దశలు శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఈ పాఠ్యపుస్తకంలో బాల్యానికి సంబంధించిన పెరుగుదల, వివిధ వికాసాలు, శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాష ఏంటి వికాసాలంట. శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం, ఇవన్నీ వికాసాలు. బాలల పెంపక విధానాలను, వారి మూర్తిమత్వ, ప్రజ్ఞా వికాసాల గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. కుప్పుస్వామి గారు ఏమంటారు బాల్యదశ గురించి? కుప్పుస్వామి గారు 1974 బాల్యదశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా బాల్యదశను పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్నే బాల్యదశ అని ఎవరన్నారని డైరెక్ట్ బిట్టి అడగచ్చు. అప్పుడు మనకు ఆప్షన్లో కుప్పుస్వామి గారు ఉంటే పెట్టేయడమే, గుర్తుపెట్టుకోవాలి. శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని ఈయన ఏస్తో మెన్షన్ చేయలేదు, డెఫినేషన్ ఇచ్చారు చూడండి. శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్నే బాల్యదశ అని ఎవరన్నారని అడిగేయచ్చు, కుప్పుస్వామి గారు, గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది విజ్ఞానవేత్తలు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు. అనేక మంది మనోవైజ్ఞానికవేత్తలు ఏమన్నారండి? 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు. ఎవరు? మనోవిజ్ఞానవేత్తలు. దీనిలో 3 నుండి 6 సంవత్సరాల వయసును పూర్వ బాల్యదశగాను, 7 నుండి 12 సంవత్సరాల వయసును ఉత్తర బాల్యదశగాను పేర్కొన్నారు. ఎవరు? మనోవిజ్ఞానవేత్తలు. ఓకే, మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు ఇదేముందో చూద్దాం. దీని ప్రకారం బాల్యదశ అనగా పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలాన్ని బాల్యదశ అని వర్ణించింది. ఎవరు? మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు. బాల్యదశ అంటే పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలాన్నే బాల్యదశ అని చెప్పింది మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు. ఓకే, ఫిలిప్ పేరిస్ ప్రకారం బాల్యదశ ఏంటో చూద్దాం. ఫిలిప్ పేరిస్ 1962 బాల్యదశ గురించి చెప్తూ ప్రస్తుతం మనం శైశవ దశ, కౌమార దశల మధ్య గల కాలాన్నే బాల్యదశగా పేర్కొన్నారు. ఫిలిప్ పేరిస్ గారు ఏం చెప్పారంట? శైశవ దశ, కౌమార దశల మధ్య గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు. కానీ బాల్యదశ భావనలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారతీయ జనాభా గణనలో 14 సంవత్సరాల లోపు గల వారిని బాలలుగా పేర్కొంటున్నారు. అయితే
ది జ్యువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారం 18 సంవత్సరాల లోపు గల వయసు వారిని బాలలుగా పేర్కొన్నారు. ఏంటంట, నార్మల్గా అయితే భారతదేశంలో 14 సంవత్సరాల లోపు వాళ్ళని బాలలుగా పేర్కొంటే జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఇది ఎప్పుడు 2000 సంవత్సరం 18 సంవత్సరాల లోపుగా వయసు గల వారిని కూడా బాలలుగా పేర్కొంటుంది అంటది. ఏంటిది? ది జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్. దీని ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా బాలలే అవుతారు. ఓకే, ఇలా బాల్యదశను గురించి అనేక మంది రకరకాలుగా పేర్కొన్నారు. బాల్యదశకు సంబంధించి సామ్యాలు, వైవిధ్యాలు చూద్దాం. అందరి పిల్లలు ఒకేలా ఉంటారా? అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా? ఇలా ప్రశ్నించినప్పుడు అందరి పిల్లలు ఒకేలా ఉండకపోయినా కొన్ని అంశాలలో పోలికలు ఉంటాయి, మరికొన్ని అంశాలలో భేదాలు ఉంటాయి అనే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. కనీస అవసరాలు, పుట్టుకతో వచ్చే సహజాతాలు, చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం, పరిపక్వత చెందడం, శరీర నిర్మాణం మొదలైన అంశాలలో దాదాపు అందరి పిల్లలు సారూప్యాన్ని కలిగి ఉంటారు. అందరి పిల్లలు దేనిలో సారూప్యాన్ని కలిగి ఉంటారు? ముందు సారూప్యం అంటే ఒకే రకంగా ఉండడం అని అర్థం. పోలిక, కనీస అవసరాలు, కూడు గుడ్డ అవసరాలు ఉంటాయి కదండి చిన్నప్పుడు. కనీస అవసరాలు తిండి, బట్ట, ఇల్లు. పుట్టుకతో వచ్చే సహజాతాలు. ఓకే, పుట్టుకతో వచ్చే సహజాతాలు కొన్ని ఉంటాయి. చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం. అందరి పిల్లలు సాధారణంగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు చిన్నతనంలో, ఎందుకంటే వాళ్ళు స్వతహాగా ఉండలేరు కాబట్టి తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఓకే, పరిపక్వత చెందడం ఒకే విధంగా ఉంటుంది. పరిపక్వత చెందడం అనేది కూడా పిల్లలందరిలో దశలలో తేడాలు ఉంటాయి, కానీ ఆ లైన్ అనేది ఒకేలా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకడు పరిపక్వత చెందడం అంటే. శరీర నిర్మాణం, శరీర ఎదుగుదల కూడా, ఎదుగుదలలో భేదం ఉంటుంది కానీ ఎదిగే విధానం ఒకే రకంగా ఉంటుంది. మొదలైన అంశాలలో దాదాపు అందరి పిల్లలు సారూప్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఇది పొందడంలో కొన్ని వైవిధ్యాలు కనపడతాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. రాము అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. రవి అసలు ఎవరితో మాట్లాడు? రాము అంటే అందరితో సరదాగా మాట్లాడతాడంట. ఓకే, రవి అంటే అసలు ఎవరితో మాట్లాడాడంట. రాకేష్ ప్రతి విషయానికి అరుస్తూ ఉంటాడు. కోపిష్టి, ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకి అరుస్తూ ఉంటాడు. రంజిత్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. బాధతో రంజిత్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, దాని బాధ దాన్ని. ఇలా మనం పిల్లల్ని గమనిస్తే వారు రకరకాల ప్రవర్తనలు ప్రదర్శించడం గమనిస్తాము. ఎందుకు ఈ తేడాలు ఉంటాయి అని ప్రశ్నించుకుంటే పిల్లల బాల్యంలో పొందిన వివిధ అనుభవాల ప్రభావం అనేది వారి ప్రస్తుత మూర్తిమత్తుపై ప్రభావం చూపుతుందనే అంశం అవగాహన అవుతుంది. ఏంటంట, ఎందుకు ఈ తేడాలు ఉంటాయని మనం ప్రశ్నించుకుంటే ఏమొచ్చిన సమాధానం? పిల్లల బాల్యంలో పొందిన వివిధ అనుభవాల ప్రభావం అనేది వారి ప్రవర్తన మూర్తిమత్వంపై ప్రభావం చూపుతుందనే అంశం అవగాహన అవుతుంది. అందరి పిల్లలు ఒకే రకమైన అనుభవాలు ఉంటాయండి? ఉండవు. ఎవరు పొందిన అనుభవాలను బట్టి వాళ్ళ మూర్తిమత్వం ప్రభావితం అవుతుందంట. అది బాల్యంలో పొందే అనుభవాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఒక వ్యక్తిగా ఎదగడానికి మనిషి. అంతేకాక వారి అనువంశిక కారకాలు కూడా కొంతవరకు కారణమవుతాయి. వాళ్ళు ఎదుర్కొనే అనుభవాలే కాకుండా అనువంశికత అంటే తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయి కదా, జెనెటిక్గా వచ్చేవి కూడా కొంతవరకు కారణమవుతాయంట. కొందరు పిల్లల్ని అతి గారాబంగా పెంచితే మరికొందరు నియమాలు కట్టుబాట్ల పేరుతో కఠినంగా పెంచుతారు. మరికొందరు తమ పిల్లల్ని అసలు పట్టించుకోరు. ఇక్కడ 3 రకాల పెంపక విధానాల గురించి ఇచ్చాడు చూడండి. కొందరు పిల్లల్ని అతి గారాబంగా పెంచుతారు. కొంతమంది ఏంటంటే అతి గారాబంగా పెంచుతారు. మరికొంతమంది నియమాలు కట్టుబాట్లు అనే పేర్లతో కఠినంగా పెంచుతారు. గారాబంగా పెంచుతారు, కొంతమంది కఠినంగా పెంచుతారు, మరికొంతమంది అసలు పట్టించుకోరు. ఎటుపోతే అటు పోయారులే పిల్లలని వదిలేస్తారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు, వెస్ట్ కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు కూడా తేడాలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబం అంటే పెద్దనాన్న, చిన్నాన్న, అమ్మ, నాన్న, తాత, నాయనమ్మ, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోలాహలంగా ఉండే ఇల్లు ఉమ్మడి కుటుంబం అంటే, అందరూ కలిసి ఉండే ఇల్లు అనమాట. వెస్ట్ కుటుంబం అంటే అమ్మ, నాన్న, 2 పిల్లలు అంతే, కథం, ఎవరు ఉండరు, వెనక మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండరు అనమాట. వెస్ట్ కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు కూడా తేడాలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వాళ్ళకి ఏంటంటే బాధ్యతలు, అనురాగాలు, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ అందుతాయి కాబట్టి
వాటి విలువ ఏంటనేది అర్థమైద్ది, బంధాలు ఏంటనేది తెలిసిద్ది, రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చిన్నప్పటి నుండి వాళ్ళలో పెరుగుతారు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఏంటంటే వెస్ట్ కుటుంబంలో తప్పు ఒప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కాబట్టి రిలేషన్స్కి విలువ ఇవ్వరు ఇక్కడ అంతగా. అది శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నకు ఒకే సంతానం. అమ్మా నాన్నలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తూ ఉండడంతో శ్రీధర్కి ఏదో ఆప్యాయతను కోల్పోయానన్న బాధలో ఉంటున్నాడు. శ్రీధర్ అంట వాళ్ళ అమ్మా నాన్నకి ఒకటే సంతానం, ఒకటే. వాళ్ళిద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, శ్రీధర్కి ఎవ్వరు లేరు, ఏదో కోల్పోయానన్న బాధతో ఉంటున్నాడు, ఆప్యాయత లేక. తల్లిదండ్రులను అందట్లేదు, టైం ఇవ్వట్లేదు. శ్రీధర్ ఎదురింట్లో వారికి ఇద్దరు పిల్లలు, శ్రీధర్ ఎదురింట్లో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారంట. వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే శ్రీధర్కు నాకు ఓ సోదరు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. శ్రీధర్ ఎదురింట్లో వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే శ్రీధర్కి వాళ్ళిద్దరు ఉన్నారు, ఆటపాటల్లో ఇద్దరు ఆడుకోవడానికి, కొట్టుకున్న తిట్టుకున్న ఇద్దరు ఉన్నారు, నాకు ఎవరు లేరే అనే బాధ అనేది శ్రీధర్లో ఉండి, నాకు కూడా ఎవరో ఒకరు ఉంటే చెల్లో అన్నయ్యో నేను కూడా ఆడుకునేవాడిని కదా అనే బాధ ఎప్పుడు ఉండేదంట. ఇక్కడ రమేష్ది మరొక కథ. అతనిని చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేయడంతో అనాథగా పెరుగుతూ వీధి బాలల్లో స్నేహం చేస్తూ బాల్యాన్ని గడిపాడు. రమేష్ వేరే కాదు ఇది. అతను చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలివేయడంతో అనాథగా పెరిగాడు, తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు అనాథగా. వీధి బాలలతో స్నేహం చేస్తూ బాల్యాన్ని గడిపాడు. అతనిలాగా ఉండే వీధి బాలలు ఉంటారు కదా, వాళ్ళతో స్నేహం చేస్తూ తమ బాల్యాన్ని గడిపేశాడు. ఇలా బాల్యంలో పిల్లలు పొందే ప్రతి అనుభవం పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. కరెక్ట్. ఏ రకమైన అనుభవాలు పొందుతారో మనిషి మూర్తిమత్వం మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఫలితంగా పిల్లల బాల్యదశ నిర్మితి అనేది వారు పొందిన అనుభవాలు, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. పిల్లల బాల్యదశ నిర్మితి అనేది ఏంటంటే వాళ్ళు పొందిన అనుభవాలు, పెంచిన విధానం, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది బాల్యదశ అనేది నిర్మితి అనేది. బాల్యదశ సారూప్యాలు అనేవి వేరువేరు బాల్యానుభవాలు ఉన్న బాలలలో గల పోలికలను తెలుపుతుంది. బాల్యదశ సారూప్యాలు అనేవి వేరువేరు బాల్యానుభవాలు ఉన్న ఆ బాలల్లో గల పోలికలు, సారూప్యం అంటే పోలికను తెలుపుతుందంట. అదేవిధంగా వైవిధ్యాలు అనేవి బాలలు పొందిన అనుభవాలు, ఇతర అంశాలు, ప్రభావం వివిధ బాలల మధ్య గల భేదాలను తెలుపుతుంది. సారూప్యం పోలికలు తెలిపితే, వైవిధ్యాలేమో బాలల మధ్య భేదాలను తెలుపుతుంది. బాల్యదశ అనుభవాలు సమాజానికి మధ్య, సంస్కృతికి మధ్య, ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి మధ్య వేరువేరుగా ఉంటాయి. బాల్యదశ అనుభవాలు ఏంటంటే సమాజానికి ఓకే, ఇది క్యాస్ట్ అనుకోవచ్చు, కులం పరంగా వేరే సమాజం ఈ సమాజం మధ్య భేదాలు ఉంటాయి పిల్లలు పెరిగే విధానంలో. సంస్కృతికి మధ్య, పాశ్చాత్య సంస్కృతికి ఇండియా సంస్కృతి అనుకోవచ్చు. ఈ రెండు కల్చర్ వేరేగా ఉంటుంది కదండి, పిల్లలు పెరిగే విధానం కూడా వేరేగా ఉంటుంది. ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి మధ్య, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనుకో, ఈ రెండు ప్రదేశాలకి మధ్య వేరువేరుగా ఉంటుంది పెరిగే విధానం, పెంపక విధానం అనేది పిల్లల్ని. బాలలు అభివృద్ధి చెందిన దేశాలలో పొందే అనుభవాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొందే అనుభవాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓకే, అమెరికా లాంటి దేశాల్లో పిల్లల అనుభవాలకి, మనలాగా ఇండియా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో పొందే అనుభవాలకి బాలలో చాలా వ్యత్యాసం ఉంటుందంట. మనకు పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉన్నట్లే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో కూడా పేదలు ఉంటారంట. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంపన్న కుటుంబాలు ఉంటాయి. ఇండియా లాంటి దేశాల్లో అంబానీ లాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, బాగా డబ్బున్న సంపన్న కుటుంబాలు కూడా ఉంటాయి ఇండియా లాంటి దేశాల్లో కూడా. కనుక అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ బాల్యదశ అనుభవాలు విభిన్నంగా ఉంటాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనూ, అమెరికాలో అయినా ఇండియాలోనైనా బాలల అనుభవాలు విభిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ఎక్కడైనా వేరువేరు వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి, ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఒకే విధంగా ఉండదు బాల్యదశ అనుభవాలు అనేవి. బాల్యదశలో పిల్లలు పొందే ఆహారం, ఆటలు పాటలలో అనుసరించే నియమాలు, కుటుంబ వ్యవహారాల్లో పిల్లలు పాల్గొనే విధానం మొదలైనవి బాల్యదశలో వైవిధ్యాలకు కారణమవుతాయి. బాల్యదశలో వైవిధ్యాలు ఉంటాయని చెప్పారు కదా, దానికన్నా కారణాలు ఏంటో చూడండి. పొందే ఆహారం, పిల్లలు పొందే ఆహారం, తినే ఆహారంలో తేడాలు ఉంటాయి కదండి, అక్కడ వేరే ఇక్కడ వేరే
వేరు వేరు చోట్లలో వేరు వేరు ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. ఓకే, అక్కడ ఆటపాటల్లో పాల్గొనే విధానం వేరే ఉండొచ్చు, ఇక్కడ ఆటల్లో పాల్గొనే విధానం వేరే ఉండొచ్చు. పాటల్లో అనుసరించే నియమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, ఇక్కడ కుటుంబ వ్యవహారాల్లో పాటించే పద్ధతులు వేరే ఉంటాయి, అభివృద్ధి చెందిన దేశాల్లో పాటించే విధానాలు వేరే ఉంటాయి. అక్కడ అందువల్ల పిల్లల బాల్య దశలో కూడా వైవిధ్యాలు కనపడుతూ ఉంటాయి మనకి. సాయి వాళ్ళ నాన్నగారు ఇంజనీర్. సాయి వాళ్ళ నాన్న ఇంజనీర్ అంట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పని వాళ్ళు ఉండి ఇంటి పనుల నుండి బజారులో సామాన్లు కూరగాయలు కొనటం వరకు పనిచేసేవారే చేస్తారు. సాయికి వాటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాంతో ఈ పనులకు ఇతరులపై ఆధారపడడం అలవాటైపోయింది సాయికి. అవసరం లేదు కదా, అందుకని పనులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడుతున్నాడంట. అదే కిషోర్ తల్లిదండ్రులు ప్రతి పనిలో కిషోర్ని భాగస్వామ్యం చేయటం వలన కిషోర్ సామాజిక వ్యవహారాల్లో ప్రవర్తించే తీరు, సర్దుబాటు సాయి కన్నా భిన్నంగా ఉంటుంది. కిషోర్ వాళ్ళ అమ్మ నాన్న కిషోర్ని ప్రతి పనిలో భాగస్వామ్యం చేస్తున్నారంట. సాయి ఏమో పనుల మీద ఆధారపడుతున్నాడు, ఇక్కడ కిషోర్ ఏమో ప్రతి పనిలో తానే భాగస్వామి అయ్యి అతనే పాల్గొంటున్నాడు. సామాజిక వ్యవహారాల్లో ప్రవర్తించే తీరు, ఇతను పాల్గొనడం వల్ల ప్రతి విషయం మీద అవగాహన వస్తుంది. అతనికి తెలియదు, సాయికి తెలియదు, కిషోర్కి తెలిసిపోతుంది అన్నీ. సర్దుబాటు సాయి కన్నా ఎక్కువగా భిన్నంగా ఉంటుంది కిషోర్కి, ఎందుకంటే అతను అనుభవం పొందుతున్నాడు ప్రత్యక్షంగా పాల్గొని, అది కారణం. అలాగే ఆహారపు అలవాట్లు కూడా పిల్లల్లో భిన్నంగా ఉంటాయి. ఉద్వేగాలు ప్రదర్శించడంలో, అభిరుచులు, వైఖరులు, సాంఘిక అంశాలలో పాల్గొనే తీరు, నైతిక విలువలు మొదలైన అంశాల్లో కూడా పిల్లల వైవిధ్యాలు కలిగి ఉంటారు. దేనిలో ఉద్వేగాలు ప్రదర్శించడంలో ఒకే సిచ్యువేషన్కి ఇద్దరు పిల్లలు, ఒకడు స్పీడ్గా రియాక్ట్ అయ్యి కొట్టవచ్చు, ఇంకొకడు ఆగి ఆలోచించవచ్చు. ఉద్వేగాన్ని ప్రదర్శించడంలో భేదం. అభిరుచులు, వేరు వేరు అభిరుచులు కలిగి ఉంటారు పిల్లలందరూ, ఒకేలాగా అభిరుచి కలిగి ఉండరు. వైఖరులు, ఒక విషయం పట్ల పాజిటివ్గా ఉంటే ఇంకొకరు నెగిటివ్గా ఉండొచ్చు, అది వైఖరి. సాంఘిక అంశాల్లో పాల్గొనే తీరు, సాంఘిక సమాజంలో వివిధ రకాలుగా పాల్గొంటారు కదా. కొంతమంది ఆటలలో పాల్గొంటారు, కొంతమంది పాటలు అంటే ఇష్టం ఆటలో పాల్గొంటారు, కొంతమంది చదువుకుంటూ ఉంటారు. సాంఘిక అంశాలలో పాల్గొనే తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. నైతిక విలువలు మొదలైన అంశాల్లో కూడా పిల్లల వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. అందరికీ ఒకే రకమైన నైతిక విలువలు ఉండవు కదండి, డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో కూడా. అభ్యాసన శైలి వేగంగా ఉంటారు, కొంతమంది స్పీడ్గా అందుకుంటారు, కొంతమంది నిదానంగా ఉంటారు, స్లో లెర్నర్స్. లక్షణాంశాల్లో క్వాలిటీస్ డిఫరెన్స్గా ఉంటాయి. జీవన నైపుణ్యాలలో కూడా స్కిల్స్ కూడా వేరు వేరు రకాలుగా ఉంటాయి అన్నమాట. అందరూ ఒకే రకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించలేరు. ఇవన్నీ పిల్లల్లో విభిన్నంగా ఉంటాయంట. ఇలా బాలలలో సారూప్యాలతో పాటు అనేక వైవిధ్యాలు కూడా కనిపిస్తాయి. బాలల్లో సారూప్యాలతో పాటు ఇలా వైవిధ్యాలు కూడా ఉంటాయంట. భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యాలు, మల్టిపుల్ చైల్డ్హుడ్ ఏంటో చూద్దాం. బాల్యం ఒక అద్భుతమైన పాఠశాల, కరెక్ట్. ఎన్నో నేర్చుకుంటాం బాల్యంలో. బాల్య దశలో పిల్లలు పొందే అనుభవాలు వారి మూర్తిమత నిర్మాణానికి ప్రాథమిక పునాదులు వేస్తాయి. దేనికండి? మూర్తిమత్వ నిర్మాణానికి ప్రాథమిక పునాదులు వేస్తాయంట. బాల్యం ఒక అద్భుతమైన పాఠశాల. బాల్య దశలో పిల్లలు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ నిర్మాణానికి ప్రాథమిక పునాదులు వేస్తాయి. బాల్యంలో ఏదైతే అనుభవాలు కలుగుతాయో అవి ఖచ్చితంగా వారి మూర్తిమత్వం మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అదే విధమైన మూర్తిమత్వం ఉన్న వ్యక్తిగా అతను తయారవుతాడు, ఎదుగుతాడు సమాజంలో పెరిగే కొద్దీ ఖచ్చితంగా. బాల్యదశ అనేది పిల్లల ఆటలతో పాటలతో గడుపుతూ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ ప్రోత్సాహం పొందుతూ పెద్దల సంరక్షణలో బలంగా నమ్మకంగా ఆత్మస్థైర్యంతో పెరిగే సమయం. బాల్యం అంటే ఏంటంట? కుటుంబ సభ్యుల నుండి ప్రేమ ప్రోత్సాహం పొందుతూ పెద్దల సంరక్షణలో బలంగా నమ్మకంగా ఆత్మస్థైర్యంతో పెరిగే సమయాన్నే బాల్యం అని చెప్పొచ్చు. బాల్యదశలో పిల్లలకి ఇది చాలా విలువైన సమయం. ఓకే, రైట్. పిల్లలు భయానికి దూరంగా హింస నుండి రక్షణ పొందుతూ వేధింపులకు దోపిడికి గురి కాకుండా జీవించాల్సిన సమయం. బాల్యదశ ఏంటంటే చక్కగా చెప్పారు చూడండి. పిల్లలకు చాలా విలువైన సమయం అంట బాల్యదశ అనేది. పిల్లలు భయానికి దూరంగా, ఆ దశలో భయం అనేది ఉండకూడదు. హింస నుండి రక్షణ పొందుతూ ఎవరి చేత హింసించబడుతూ ఉండకూడదు. వేధింపులకు గురి కాకూడదు, దోపిడికి కూడా గురి కాకూడదు. స్వేచ్ఛగా జీవించాలి, ఆనందంగా జీవించాలి.
బాల్యదశలో పిల్లలు పొందే ఆదరణలోని గుణాత్మకత వారిలో భవిష్యత్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అయితే అందరి పిల్లలు అలా పెరుగుతున్నారా? అందరి బాల్యం అలాగే ఉంటుందా అంటే మనం కాదనే చెప్పాలి. వివిధ రకాల బాల్యాలు అనుభవాలు కలిగిన పిల్లలు ఉంటారు కదండి. కొంతమంది తల్లిదండ్రులు బాగా చూసుకుని చక్కగా అద్భుతంగా పెరుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. ఒక్కరు ఉండొచ్చు, సింగిల్ పేరెంట్స్ ఉండొచ్చు, ఇద్దరు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎలా అండి మరి? వాళ్ళ అనుభవాలు వేరేగా ఉంటాయి, వాళ్ళు పెరిగే విధానం వేరే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరుగుతారు కదా. కొంతమందికి డబ్బు లేని పిల్లలు బాల కార్మికుల లాగా చిన్నప్పటి నుండి పని చేసుకుంటూ పెరుగుతూ ఉంటారు. వాళ్ళు పొందే అనుభవాలు వేరేగా ఉంటాయి. వివిధ రకాల బాల్య అనుభవాలు కలిగిన పిల్లలు మనం ఉంటారని నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. పైన చూపిన చిత్రంలో పేర్కొన్న అనేక అంశాలు మన భారతీయ నేపథ్యంలో బాలలలో బహుళ బాల్య దశలు ఏర్పడడానికి కారణం అవుతాయి. మధ్యతర కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు, దత్తత తీసుకున్నవారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు సరిగ్గా ప్రపంచీకరణ బాల్యదశ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని తగ్గించింది. సామాజిక మాధ్యమాలు ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరిలో పై అంశాలు తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, వైఖరులు, అభిరుచులు మొదలైన అంశాలను ప్రభావితం చేస్తాయి. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ప్రపంచం నేడు విశ్వగ్రామంలా మారిపోయింది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, అవధులు లేని విజ్ఞానం, శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి విస్తరించడానికి అవకాశం కలిగించి ప్రపంచీకరణకు దారితీసింది. ఆర్థిక అంశాలు, ఆర్థికేతర డబ్బుకు సంబంధించిన అంశాలు, డబ్బుకు సంబంధం లేని కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా, మన దేశం కాకుండా బయట దేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ప్రపంచం నేడు విశ్వగ్రామంలా మారిపోయింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని కలిపేసింది కండి, సరిహద్దులు తొలగించింది దేశాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, అవధులు లేని విజ్ఞానం, శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి విస్తరించడానికి అవకాశం కలిగించి ప్రపంచీకరణకు దారితీసింది. ఒక చోట ఏదో ఒక ఇన్వెన్షన్ జరిగింది అనుకోండి, అది ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యి అందరూ చూడగలుగుతున్నాం, నిమిషాల్లో చేరిపోతుంది సమాచారం అనేది. ప్రపంచీకరణ వల్ల జరిగిన మార్పులు పిల్లల పెంపక విధానాల్లో మార్పులు తీసుకుని వచ్చింది. ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానం వలన బాలలు చలనచిత్రాలు, టీవీలో ప్రసారాలు, ఇంటర్నెట్ అంశాల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. ఇది వారి బాల్యదశ నిర్మాణంకి ఎంతో దోహదపడుతుంది. దీని వలన బాలలలో సానుకూల ఆలోచనలు, విజ్ఞత, విషయ జ్ఞానం పెంపొందుతూ సరైన ప్రవర్తన నిర్మాణానికి దోహదం చేస్తున్నాయి. పిల్లలు తమ వయసుకు మించిన అంశాల జ్ఞానం, నైపుణ్యం పొందుతున్నారు. అదే సమయంలో ఈ మాధ్యమాలను సరైన దృక్పథంలో వినియోగించకపోవడం వలన ఈ అంశాలలో పట్టించుకోకపోవడం మొదలైంది. బాలలను చెడు ప్రవర్తన వైపు ప్రోత్సహిస్తున్నాయి. మంచిగా ఉపయోగించుకుంటేనేమో సానుకూల ఆలోచనలు, విజ్ఞత, విషయ జ్ఞానం, సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతూ సరైన ప్రవర్తన నియమావళికి దోహదం చేస్తుంది. ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టడానికి ఈ సోషల్ మీడియా, ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ సహాయపడుతున్నాయి అంట. అదే సేమ్ టైంలో ఆ మాధ్యమాలను సరైన దృక్పథంలో వినియోగించకపోతే, బాలలను ఈ అంశాల్లో పట్టించుకోకపోతే చెడు ప్రవర్తన వైపు ప్రోత్సహిస్తున్నాయి అంట. ఇవన్నీ మంచిగా చూస్తేనేమో సానుకూల ఆలోచనలు, విజ్ఞత, కంటెంట్ మీద జ్ఞానం వస్తుంది, నైపుణ్యాలు పెరుగుతాయి. అదే సరైన దృక్పథంలో వినియోగించకపోతే చెడు ప్రవర్తన వైపు బాలల్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్తున్నారు. కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరి ఈ మాధ్యమాల ద్వారా లబ్ధి పొందే విధంగా కృత్యాలనిచ్చి సరైన మార్గదర్శకత్వం కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పని ఏంటంటే ఈ మాధ్యమాల ద్వారా సరైన కృత్యాలను అందించి వాళ్ళకి మంచి ప్రవర్తన అలవాటేలాగా మార్గదర్శకత్వం ఇవ్వాలంట. బాల కార్మికులు గురించి చూద్దాం. బాల కార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతుంది. అయితే
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలంటే ఇండియా లాంటి దేశాల్లో ఎక్కువగా ఉంది. మన రాజ్యాంగం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. కానీ తల్లిదండ్రుల అవిద్య, తల్లిదండ్రులు చదువుకోకపోవడం, తల్లిదండ్రుల యొక్క పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల వలన మొదలైన అంశాల వలన కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఆర్థిక కోణంలో చూడడం జరుగుతుంది. ఇక్కడ ఆర్థిక కోణం అంటే ఏంటంటే, చదువుకోని తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు కూడా చదువు చెప్పించడం ఎందుకనే ఆలోచనలో ఉంటారు. పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉంటే ఆర్థిక వనరుగా చూస్తారు పిల్లల్ని. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కర్మాగారాల్లో ఏదో ఒక పనిలో పెడితే మనకు కొంత ఆర్థికంగా డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచనలో చూడడం జరుగుతుంది. దాని ఫలితంగా ఏమవుతుందండి, ఆటపాటలతో ఆనందంగా విద్యార్జన చేయాల్సిన పిల్లలు కార్మికులుగా మారిపోతున్నారు పిల్లల బాల్యం. ఇక్కడ చూడండి, ఒక మ్యాప్ ఇచ్చారు. బడిలో నమోదు అయిన వారు ఇక్కడ 2గా విడిపోతున్నారు చూడండి. బడిలో నమోదైన వారు 14 సంవత్సరాల వరకు చదువు కొనసాగించేవారు పై చదువులకు వెళ్తారు. మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతున్న వారు, మధ్యలో బడి మానేసిన వారు ఇటు చూడండి బాల కార్మికులుగా మారిపోతున్నారు. అసలు డైరెక్ట్గా బడిలో నమోదు కాని పిల్లలు వచ్చేసి పనికి వెళ్ళిపోతారు కాబట్టి బాల కార్మికులుగా వస్తున్నారు. అంటే బాల కార్మికులు 2 రకాలుగా వస్తున్నారు. అస్సలు బడిలో నమోదు కాని వాళ్ళు డైరెక్ట్గా పనుల్లోకి వెళ్ళి బాల కార్మికులుగా మారిపోతున్నారు. రెండోది, బడిలో నమోదయ్యి డ్రాప్ అవుట్ లాగా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి బాల కార్మికులుగా మారుతున్నారు అన్నమాట.